మార్చ్ 2026 కర్ణాటకలో ఒక చిన్న టౌన్లో అర్ధరాత్రి 2:32 AM ఒక ఘటన అయితే జరిగింది. 38 సంవత్సరాల ఒక ఎలక్ట్రీషియన్కి ఈ ఘటన అయితే జరిగింది. అతని పేరే రమేష్. రమేష్ ఆ రోజు రాత్రి డీప్ స్లీప్లో ఉన్నాడు. తన పక్కన తన వైఫ్ కావ్య కూడా ఉంది. నెక్స్ట్ మార్నింగ్ డాక్టర్ ఏం చెప్పాడంటే రమేష్ ఇక లేడు, తనకి హార్ట్ అటాక్ వచ్చి తను చనిపోయాడని అయితే చెప్పారు. కానీ నిజమేంటో తెలుసా? ఇది డెత్ కాదు, ఇది ప్లానింగ్ మర్డర్. రమేష్ ఒక లోకల్ ఎలక్ట్రీషియన్. ఇతను డైలీ 8 to 10 అవర్స్ అయితే వర్క్ చేస్తాడు. ఇతని లైఫ్ చాలా సింపుల్ లైఫ్. ఇతనికి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అయితే లేవు. తన వైఫ్ కావ్యకి 32 సంవత్సరాలు అయితే ఉంటాయి. తను ఒక హౌస్ వైఫ్. వీళ్ళు కర్ణాటకలో మాండ్య అనే డిస్ట్రిక్ట్లో ఒక చిన్న టౌన్లో అయితే ఉంటారు. బయట చూస్తే ఆమె కామ్ అండ్ ఫ్రెండ్లీగా అయితే ఉంటుంది అందరితోని. నైబర్స్ చెప్పారు వీళ్ళు ఒక సైలెంట్ కపుల్ అని. సైలెంట్ అంటే పీస్ ఒకటే కాదు, సైలెంట్ అంటే డిస్టెన్స్ కూడా ఉంటుందని వీళ్ళైతే చూపించారు. మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్ వీళ్ళిద్దరి లైఫ్ నార్మల్గా సాగింది. తరువాత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. మనీ ఇష్యూస్, కమ్యూనికేషన్ గ్యాప్స్. రమేష్ 8 to 10 అవర్స్ వర్క్ చేయడం వల్ల కావ్యకి లోన్లీనెస్ అయితే స్టార్ట్ అయింది. అప్పుడు ఆమె లేట్ నైట్ ఫోన్ యూజ్ చేయడం, ఎవరితోనో చాట్ చేయడం, చాట్ని డిలీట్ చేయడం, లాక్ చేయడం, తన ఫోన్ ప్యాటర్న్ని లాక్ ప్యాటర్న్ని చేంజ్ చేయడం. ఇలా చేయడం వల్ల రమేష్కి అయితే డౌట్ వచ్చింది, కానీ ప్రూఫ్ లేదు. ఇక్కడే ఎంట్రీ ఇచ్చాడు సునీల్. ఇతనికి 35 ఇయర్స్ ఉంటాయి. ఇతను ఒక లోకల్ మెకానిక్. వీళ్ళిద్దరూ నార్మల్ కమ్యూనికేషన్ అయితే స్టార్ట్ అయింది. తర్వాత వీళ్ళిద్దరికి ఎమోషనల్ సపోర్ట్ అయితే వచ్చింది. ఆ తర్వాత ఏముంది, ఎఫ్ఐఆర్ అయితే స్టార్ట్ అయింది. డైలీ కాల్స్ మాట్లాడడం, ఓవర్ నైట్ చాట్స్ చేయడం, సీక్రెట్గా మీట్ అవ్వడం, సీక్రెట్ మెసేజెస్ చేయడం. ఇక్కడి నుంచే కావ్యకి సునీల్కి ఒక సీక్రెట్ లైఫ్ అనేది స్టార్ట్ అయింది. సర్టన్ స్టేజ్ వచ్చాక కావ్యకి 2 ఆప్షన్లు అయితే ఉన్నాయి. ఒకటి రమేష్కి డైవర్స్ చేయడం, ఇంకోటి సునీల్తో తన సీక్రెట్ లైఫ్ని కంటిన్యూ చేయడం. ఈ 2 ఆప్షన్లు కాకుండా తను ఇంకో ఆప్షన్ ఎంచుకుంది. అదే థర్డ్ ఆప్షన్. ఈ ఆప్షన్ ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్. దీంట్లో తను రమేష్ని పర్మనెంట్గా రిమూవ్ చేయాలని ఆలోచించింది. ఇక్కడే కావ్య సునీల్తో ఒక సీక్రెట్ ప్లాన్, ఒక మర్డర్ ప్లాన్ అయితే స్టార్ట్ చేసింది. అది ఎలా? బ్లడ్ లేకుండా, నాయిస్ లేకుండా, అసలు ఏం లేకుండా సీక్రెట్గా అంటే సైలెంట్గా రమేష్ని చంపడం. ఇక్కడే వాళ్ళకున్న ఒక సొల్యూషన్ ఏంటి? పిల్లో. కట్ చేస్తే మార్చ్ 3 అర్ధరాత్రి 2:30 గంటలకు రమేష్ డీప్ స్లీప్లో ఉన్నాడు. తన పక్కనున్న తన వైఫ్ కావ్య స్లోగా లేచి పిల్లో తీసుకొని రమేష్ ఫేస్ మీద గట్టిగా ప్రెషర్ పెట్టి తననైతే చంపడానికి అయితే ట్రై చేసింది. ఆ టైంలో రమేష్ తన హ్యాండ్స్ని అయితే ఫాస్ట్గా మూవ్ చేశాడు, కానీ తన లోపల నుంచి తన వాయిస్ అయితే బయటికి రాలేకపోయింది. ఫ్యూ సెకండ్స్ తన బాడీ అయితే కామ్ అయిపోయింది. ఆ తర్వాత రూమ్ మొత్తం సైలెంట్ అయిపోయింది. ఆ తర్వాత మార్నింగ్ కావ్య చాలా స్మార్ట్గా యాక్ట్ చేసింది. నైబర్స్ అందరినీ పిలిచి చాలా గట్టిగా ఏడ్చింది. మా ఆయన చనిపోయాడని చాలా గట్టిగా ఏడ్చింది. తర్వాత డాక్టర్ వచ్చి రమేష్కి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడని అయితే చెప్పాడు. డాక్టర్ హార్ట్ అటాక్ అని చెప్పడం వల్ల అక్కడితోటే కేస్ క్లోజ్ అయిందని తను అనుకుంది. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయింది. కాకపోతే రియాలిటీ చూసుకున్నట్టయితే కేస్ ఇప్పుడే స్టార్ట్ అయింది. పోలీసులు మరీ అంత పిచ్చోలైతే కాదు కదా, వాళ్ళకి పోలీస్ పవర్ అయితే ఉంది కదా. దాంతో వాళ్ళు పోలీసులు తన కాల్ లిస్ట్ అయితే చెక్ చేశారు. దాంట్లో సునీల్కి ఫ్రీక్వెంట్గా కాల్స్ వెళ్ళడం, చాట్ వెళ్ళడం ఇలా జరిగింది. అప్పుడు వాళ్ళు సునీల్ని అయితే కనిపెట్టారు. ఫైనల్లీ ట్రూత్ బయటికి వచ్చింది. పోస్ట్ మార్టం ద్వారా తెలిసింది ఏంటంటే ఇది హార్ట్ అటాక్ కాదు, ఇది ఒక స్మూత్ రింగ్ మర్డర్ అని. స్మూత్ రింగ్ అంటే ఏం లేదు, చాలా సింపుల్గా ఎలాంటి బ్లడ్ బయటికి రాకుండా, ఎలాంటి నాయిస్ బయటికి రాకుండా సింపుల్గా ఫినిష్ చేయడం. వీళ్ళిద్దరూ అన్ని కరెక్ట్గానే ప్లాన్ చేశారు, కానీ టెక్నాలజీని అయితే బీట్ చేయలేకపోయారు. ఫైనల్గా పోలీస్ కావ్యని సునీల్ని ఇద్దరిని అరెస్ట్ చేశారు. మనం బయట డేంజర్కి భయపడతాం, కానీ మన చుట్టుపక్కలనే డేంజర్ ఉంటుందని మనకెప్పుడు తెలియదు. ఇది ఎంత దారుణం అంటే ఒక అఫైర్ కోసం 7 అడుగులు వేసిన తన భర్తనే చంపేసింది. మీరు ఈ స్టోరీ గురించి అండ్ కావ్య గురించి ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను మీ ముందుకు ఒక హారర్ వీడియోని అయితే తీసుకొస్తాను.
ఆ వీడియో మీ దాకా రావాలంటే ఏం చేయాలి తెలుసు కదా. కింద ఎంసీడీ టాక్స్ అనే పేరు ఉంటుంది, దాని పక్కన సబ్స్క్రైబ్ అని ఎర్ర బటన్తో ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి, మాకు సపోర్ట్ ఇవ్వండి. అంతవరకు